హలో గాయ్స్, వెల్కమ్ టు కృతిక వర్సదక్షికోర్. ఇప్పుడైతే నేను మా మమ్మీ అయితే జ్యూస్ చేసింది, అందుకే తాగుతున్నాం. చాలా బాగుంది, బనానా మిల్క్ షేక్ అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాం. దానికైతే మనం ముందే గుడ్లు మనం ఉడకబెట్టుకొని తర్వాత ఇట్లా తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక గుడ్లు పళ్ళ కొట్టుకోవాలి. మనకి ఇష్టమైతే ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకోవచ్చు, మాకు ఇష్టం లేదు కాబట్టి మేము వేసుకుంటాం. ఇంకా కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఎగ్ అల్లు వేసేసి అట్లా తిప్పుకోవాలన్నమాట. మా మమ్మీ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అదంతా ఎగ్ వేసేయాలి. వేసేసిన తర్వాత అది ఆమ్లెట్ లాగా కావాలన్నమాట. అప్పటి ఆగాలి. చూడండి, ఇంకా కారం ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి కూడా కొంచెం, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెంసేపు అది అట్లా రావాలి ఆ షేప్లో. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం, తినేస్తున్నాం. మీకు ఇష్టం ఉంటే మీకు ఇష్టం ఉంటే మీరు కట్ చేసుకొని కూడా తినవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్, మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకే గాయస్, బాయ్, విష్ యూ ఆల్, లవ్ యూ ఆల్.